నమస్తే అండి. నమస్తే. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకు అతన్ని రావాలనుకుంటున్నారు? పాలన బాగుందండి. అంటే మీకేం నచ్చింది? నాకు అన్నీ నచ్చినాయి. అంటే సంక్షేమ పథకాలు కానీ, ఒక వైద్యరంగం కానీ, విద్యారంగం కానీ చాలా బాగున్నాయి. ఓకే, అంటే చాలామంది నచ్చలేదు, అసలు వైసీపీ ఒక ఛాన్స్ అన్నందుకు ఇచ్చాం కానీ వినియోగించుకోలేకపోయాడు. లేదండి, అలా చెప్పిన వాళ్ళు ప్రతి వాళ్ళు సంక్షేమ పథకాల విషయానికి వస్తే వాళ్ళ పిల్లలు అమ్మఒడి కింద డబ్బులు తీసుకోవడం మానేశారా? వాళ్ళు చెప్తున్నారు తీసుకుంటే మానేశారు, లేదు కదా. ఇప్పుడు వైద్యరంగంకి వచ్చేసి ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏదైనా మీరు ఫ్రాడ్ కానీ ఏమన్నా అవినీతి లాగే ఏమైనా డబ్బులు ఇస్తుంది అక్కడ చూసారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిస్టమ్ మీకు పని అవ్వాలి, ఆ పనికి కోసం మీరు నాయకుల చుట్టూ వెళ్ళి వాళ్ళ కాళ్ళ తిరిగే రోజులు చాలా ఉన్నాయి. లేదా లంచం పెట్టాలి. ఇప్పుడు ఏమైనా లంచం పెట్టారు ఎక్కడైనా? సో అంటే వాలంటీర్స్ అనేది అంతగా అంటే అవ్వట్లేదు అనేసి అంటున్నారు. కోవిడ్ టైంలో ఉపయోగపడింది ఎవరు? కోవిడ్ టైంలో ఓకే, ప్రస్తుతానికి ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇవ్వాల్సినంత ఏం లేదు, ఎందుకు తెచ్చుకోలేరా? ఇప్పుడు మార్నింగ్ పనికి వెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏంటి మధ్యతరగతి పీపుల్, పాపం ఒక పూట తిండికి లేని పరిస్థితి ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు మీకంటే ఉంది ఒక 100 కోట్లు ఉంటుంది ఆస్తి, కూర్చుని తింటారు, ఏదైనా చేస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పొద్దున్నే సరే వాళ్ళు ఒక రోజున లేట్ అయ్యిద్ది. లేట్ అయినప్పుడు ఏం చేయాలి? ఈ లేషన్ వస్తారో తెలియదు, వీళ్ళ కోసం వెళ్తారు. ఆ రోజు పని పోయినట్టే వాళ్ళకి. అదేదో వీళ్ళే వెళ్తున్నారు కదా ఇంటికి, ఇంకేముంది. మరి ఐటీ డెవలప్మెంట్ చేయలేదు కదా, దాని గురించి? ఐటీ డెవలప్మెంట్ అవుద్ది. ఒకసారి ఐటీ డెవలప్ అయిపోద్దా? అవ్వదు కదా, కొంచెం కొంచెం నిదానంగా అవుతూ ఉంటుంది. దాన్ని ఒకరోజే మనం అంటే మనం ఒక నెలలో మొత్తం అయిపోద్దా? పోనీ ఇది ఒక విలేజా, చిన్న విలేజా దాన్ని డెవలప్ చేయడానికి? అంటే ఇంకెంత టైం పట్టొచ్చు అంటారు మరి? ఒక 10 years పట్టింది. 10 years. అంటే నెక్స్ట్ వచ్చేదే గ్యారంటీ లేదంటున్నారు. నెక్స్ట్ వచ్చేది గ్యారెంటీ లేదంటున్నారు. మేము గ్యారెంటీ ఉందని చెప్తున్నాం మరి. అంటే టీడీపీ జనసేన అన్ని పొత్తులతో వస్తున్నాయి కదా, సో టఫ్. పొత్తులు ఏమైనా రండి, ఏమో 100% 120+ అవుతాయి. ఓకే, సో అంటే జగన్ ఇచ్చిన హామీలలో చాలా వరకు నెరవేర్చలేకపోయారంట. అంటే నెరవేర్చలేని హామీలు ఏంటి చెప్పండి ఒకసారి. అంటే మద్యపానం టోటల్గా నిషేధం అన్నారు, కొంచెం దశల వారికి నిషేధం చేస్తా అన్నారు, కానీ ఒకసారి శాంత నిషేధం చేస్తా అని చెప్పలేదు కదా. దశల వారికి నిషేధం జరుగుతూ ఉంటుంది. అంటే నేను ఒకసారి నిషేధం చేస్తాను చెప్పలేదు. 3 capitals అన్నారు. బెటరే, గుడ్డే. ఎందుకంటే అవ్వలేదు కదా, చేస్తాను చేస్తున్నారు. ఇప్పుడు క్యాపిటల్ అంటే ఒకసారి మొత్తం అభివృద్ధి అయిపోద్దా ఒక రోజులోనే? చెప్పండి, ఒక 2 months కానీ లేకపోతే 2 years కానీ అయిపోద్ది? అవ్వదు కదా. సో ఓవరాల్గా వైసీపీ పాలన ఎలా ఉంది? చాలా బాగుంది. వైసీపీ మంత్రుల గురించి కామెంట్స్ చేయదలుచుకోలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారిని కావాలని అరెస్ట్ చేయించారు జగన్మోహన్ రెడ్డి అని. సరే ఒక మాట చెప్పిన, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తుంది దాంట్లో, హర్షడ్ దాంట్లో అంటే కక్షపూరితంగా చేయించారు అని. సరే ఆయన 40 సంవత్సరాల నుంచి పాపం ఆయన ఉన్నారు కదా రాజకీయాల్లో, ఎవరైనా టచ్ చేయలేదుగా, ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. సో ఎందుకు టచ్ చేశారు ఈ రోజున? నీ అవినీతి కొంచెం కొద్ద గొప్ప ఉండకపోతే కదా. జగన్ హస్తం ఏం లేదంటారు. జగన్ హస్తం అయితే లేదు మరి. మరి ఒక్క ముక్కలో ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తగ్గేది లేదు.